హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చామగడ్డతో నేను కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. చపాతీ పైన అయినా సరే, రైస్లో అయినా సరే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం నీట్గా కడుక్కోవాలన్నమాట. బెస్ట్ ఉంటుంది కదా, మట్టి అంతా ఉంటుంది. 5-6 సార్లు కడుక్కొని ఆ తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్ వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకోవాలి మనమైతే. ఇంకా ఉల్లిపాయలు అనమాట, మీకు ఎంత కావాలో దాని తగ్గట్టు అయితే కోసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, ఇంకా తర్వాత కరివేపాకు అనమాట, అవన్నీ కోసుకున్నాను. ఇంకా కోసిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ అనేది మనకి మగ్గనియాలన్నమాట. కొద్దిగా మగ్గితే కొద్దిగా బాగుంటుంది, దగ్గర వస్తుంది. ఇంకా తర్వాత ఉల్లిపాయ మగ్గడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ కూడా వస్తుంది. మంచిగా మగ్గనివ్వండి. ఇంకా మొత్తం అయితే ఉల్లిపాయలు అయితే మాడకూడదు మనకైతే ఇక్కడ. ఇంకా తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం మనమైతే. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను నేను. కొద్దిగా మగ్గినాక పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసినాక కొద్దిగా కలుపుకోవాలి మనమైతే. ఇంకా తర్వాత టమాటో అనమాట, టమాటో కూడా యాడ్ చేసుకోండి. టమాటా వేయడం వల్ల అయితే చాలా బాగుంటుంది. టమాటాలు అయితే మగ్గిపోయినాయి అనమాట. ఇంకా చామగడ్డ అయితే కొద్దిగా పొట్టు తీసేసాను నేను ఎలా కావాలంటే అలా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలి మనమైతే. తర్వాత అయితే ఇలా మంచిగా ఆయిల్ అయితే కొద్దిగా ఫ్రై చేస్తే బాగుంటుంది మనకి. చామగడ్డ అనేది కొద్దిగా జిగురు అనేది తక్కువ అవుతుంది అనమాట మనకి. ఇంకా మగ్గిన తర్వాత అయితే కొద్దిగా మూత పెట్టుకోండి కాస్త. ఇంకా తర్వాత అయితే కొబ్బరి పొడి అనమాట, కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా తర్వాత మంచిగా కలుపుకోండి మీరు. ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను, కొద్దిగా లైట్గా. మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసినాం కాబట్టి కారం పొడి అయితే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా ధనియాల పౌడర్ అనమాట, మనం మసాలాలు అయితే ఇప్పుడే వేసేస్తున్నాము. మరి ఎక్కువ మసాలాలు యాడ్ చేయకండి, మరి టేస్ట్ అయితే మాడిపోతుంది, మనకి మంచిగా అనిపించదు. దాని తగ్గట్టు అంటే మనకి చామగడ్డ ఎంత ఉన్నాయో దాని తగ్గట్టు అయితే వేసుకోవాలి మనమైతే కారం పొడి, ధనియాల పౌడర్ అంతా. ఇంకా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి మనమైతే. కొద్దిగా చింతపండు కూడా లైట్గా యాడ్ చేస్తున్నాను. మనకి పులుపు కొద్దిగా కావాలంటే కొద్దిగా వేయాలి కదా. ఇంకా గుజ్జు అయితే వేసాను అనమాట, చింతపండు గుజ్జు కొద్దిగా లైట్ వేసాను. లైట్గా వేసిన తర్వాత హాట్ వాటర్ అనమాట వేసుకున్నాను గ్రేవీకి తగ్గట్టు. ఇంకా తర్వాత కొద్దిగా ఉడకనిస్తే మనకి చామగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చామగడ్డ పులుసు కర్రీ అనమాట. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి చామగడ్డ పులుసు కర్రీ అయితే చాలా బాగుంటుంది. అన్నంలో అయినా సరే, చపాతీలో అయినా సరే చాలా బాగుంటుంది అనమాట. కంపల్సరీ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట.